వెల్కమ్ టు వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదైక కుటుంబం. అశోక్ కరత్ ఫామ్ హౌస్ మిస్టరీ, ఆధ్యాత్మికత నుంచి చీకటి నిజాలు. భక్తి, నమ్మకం, ఆధ్యాత్మికత ఇవి ఇప్పుడు కొందరు కేటుగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నాయి. జ్యోతిషం పేరుతో జనం దగ్గరికి చేరడం, పరిష్కారాల పేరుతో వారిని బుట్టలో వేసుకోవడం, చివరకు కామంతో వారి జీవితాల్ని బలి తీసుకోవడం. మహారాష్ట్రలోని నాసిక్ లో వెలుగు చూసిన ఈ షాకింగ్ స్టోరీ వింటే మీరు అవాక్ కావాల్సిందే. ఎవరి అశోక్ కరత్? అతని కోట్ల విలువ చేసే ఫామ్ హౌస్ లో అసలు ఏం జరుగుతోంది? అతను రిటైర్డ్ మర్చెంట్ నేవీ ఆఫీసర్, కానీ ఆయన బయట ప్రపంచానికి మాత్రం గొప్ప జ్యోతిష్యుడు. సోషల్ మీడియాలో ఫేస్బుక్ బాబా, ఇన్స్టా బాబాగా పాపులర్ అయిన 67 ఏళ్ల అశోక్ కరత్ ముసుగు ఇప్పుడు తొలగిపోయింది. ఆధ్యాత్మిక సలహాల కోసం వచ్చే మహిళలే ఇతని టార్గెట్. అసలు విషయం ఎక్కడ బయటపడిందంటే, అశోక్ కరత్ చెందిన ఒక లగ్జరీ ఫామ్ హౌస్ పై పోలీసులు రైడ్ చేశారు. అక్కడ దొరికిన ఆధారాలు చూసి పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యింది. ఓ పెన్ డ్రైవ్ లో ఏకంగా 50 మందికి పైగా మహిళల అభ్యంతరకర వీడియోలు లభ్యమయ్యాయి. రహస్య కెమెరాలు పెట్టి మహిళలకు మత్తు మందు ఇచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడమే కాకుండా వాటన్నిటిని రికార్డు చేయడం ఈ మాయా బాబా నైజం. ఇది చూసి అవాక్కైన జనం. కేవలం కామమే కాదు, దీని వెనక పెద్ద నెట్వర్కే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అశోక్ కరత్ కు విఐపీలతో, రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయన్న వార్తలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కేసు తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ని రంగంలోకి దించింది. దాదాపు 58 మంది మహిళలపై ఈయన లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కీచక బాబా కటకటాల వెనుక ఉన్నాడు. సైబర్ క్రైము, అత్యాచారం, కిడ్నాప్ వంటి కఠినమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. భక్తి పేరుతో ఇలాంటి మాయగాళ్ల దగ్గరకు వెళ్లే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మీ సమస్యలకు పరిష్కారం ఆధ్యాత్మికతలో ఉండవచ్చు, కానీ మంచి ఆధ్యాత్మిక గురువులని కలవండి. కానీ ఇలాంటి ముసుగు వేసుకున్న మృగాలు దగ్గర కాదు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో చేయండి. ఇలాంటి మరిన్ని క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ అప్డేట్ కోసం మన వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ WIF ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే అలర్ట్, స్టే సేఫ్.